వెల్కమ్ టు కేకేఆర్ తెలుగు ఫ్యాక్ట్స్. ఇప్పుడు నేను చెప్పబోయే యాప్ వచ్చేసి మీరు ఎంత కావాలంటే అంత మనీ మీరు సంపాదించుకోవచ్చు అనమాట. అన్లిమిటెడ్ ఎర్నింగ్ యాప్ ఇది. కాకపోతే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీకు ఆ మనీ అనేది ఎంతైనా సరే మీరు ఎర్న్ చేసుకోవచ్చు. లేదు మేము ఇన్వెస్ట్మెంట్ చేయలేము, ఫ్రీగా మాకు మనీ కావాలనుకుంటే అలా కూడా వస్తాయి. కాకపోతే మీకు తక్కువ అంటే 150 నుంచి 200 రూపీస్ వరకు అయితే మీకు డైలీ రావడం జరుగుతుంది. ఖచ్చితంగా 150 రూపీస్ నుంచి 200 రూపీస్ అయితే మీకు డైలీ వస్తుంటాయి. అయితే నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసుకొని డైరెక్ట్గా ఇక్కడ ఈ పేజ్లోకి అయితే వస్తారు. ఫస్ట్ వచ్చేసి మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ వచ్చేసి సెట్ పాస్వర్డ్ ఉంది కదా, సో పాస్వర్డ్ దగ్గర వచ్చేసి మినిమం 6 లెటర్స్ నుంచి 18 లెటర్స్ వరకు అయితే ఉండాలి. థర్డ్ వచ్చేసి గ్రాఫిక్ అయితే ఎంటర్ ది నెంబర్ ఉంటుంది కదా, మీ పక్కన ఉన్నటువంటి బ్లింక్ అవుతుంది కదా క్యాప్చా అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత కింద ఎంటర్ వెరిఫికేషన్ కోడ్ అని ఉంటుంది. సో వెరిఫికేషన్ కోడ్ అంటే ఏం లేదంటే మీరు పక్కన రైట్ సైడ్లో మీకు సెండ్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసుకున్నట్లయితే మీరు పనిచేసినటువంటి మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ వెరిఫికేషన్ కోడ్ దగ్గర ఎంటర్ చేసి కొంచెం కిందకు వచ్చినట్లయితే మీకు బ్లూ కలర్లో రిజిస్టర్ ఆప్షన్ ఉంటుంది. రిజిస్టర్ చేసుకునే ముందు మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబరు అండ్ మీరు పెట్టుకున్నటువంటి పాస్వర్డ్ రెండింటిని అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం ఈ రెండింటిని యూస్ చేసి మనం మెయిన్ యాప్ అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. వీటిని మర్చిపోయారంటే మనం అక్కడ లాగిన్ అవ్వడం ఇంపాసిబుల్ అనమాట. సో ఎందుకని మంచిది మీరు ఒక పేపర్ అయితే రాసి పెట్టుకోండి. అండ్ మీరు కింద రిజిస్టర్ ఆప్షన్ క్లిక్ చేసుకున్నట్లయితే మనకి యాప్ అయితే డౌన్లోడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో మీ నెట్ స్పీడ్ బట్టి యాప్ అనేది డౌన్లోడ్ అవ్వడానికి కొంచెం టైం అయితే తీసుకుంటుంది. యాప్ సైజ్ వచ్చేసి 4.24 MB అనమాట యాప్ వచ్చేసి. సో మనం కొంచెం అయితే వెయిట్ చేద్దాము. మన మొబైల్ అయితే యాప్ అయితే డౌన్లోడ్ అవుతూ ఉంది. సో మీకు డౌన్లోడ్ అయిన తర్వాత వీడియో అయితే నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా లాగిన్ అవ్వాల్సింది అని. సో మనం ఇక్కడ మన మొబైల్లో యాప్ అయితే డౌన్లోడ్ అయితే కంప్లీట్ అవుతూ ఉంది. ఓకే, యాప్ అయితే డౌన్లోడ్ కంప్లీట్ అయింది. ఇక్కడ ఆటోమేటిక్గా మీకు ఓపెన్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఓపెన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకు కింద క్యాన్సిల్ ఇన్స్టాల్ అనే ఆప్షన్ ఉంటుంది. సో మీరు ఆటోమేటిక్గా ఇన్స్టాల్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే యాప్ అయితే మన మొబైల్లోకి అయితే ఇన్స్టాల్ అవడం జరుగుతుంది. మన మొబైల్కి యాప్ అయితే ఇన్స్టాల్ అయిన తర్వాత మీకు కింద చూసుకున్నట్లయితే ఓపెన్ ఉంది కదా, సో ఓపెన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మన మెయిన్ యాప్ యొక్క ఇంటర్ఫేస్ అయితే ఎంటర్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే ఇది వచ్చేసి మెయిన్ యాప్ యొక్క ఇంటర్ఫేస్ అనమాట. సో మీకు మనకి రావడం జరుగుతుంది. ఇక్కడ కింద హోమ్ అనే ఆప్షన్ చూసుకున్నట్లయితే మనకి 2 ఆప్షన్లు అయితే ఉన్నాయి ఎర్నింగ్ ఆప్షన్స్. ఒకటి వచ్చేసి డైలీ టాస్క్స్, ఇంకోటి వచ్చేసి డైలీ మెంబర్ టాస్క్స్ అనమాట. సో డైలీ టాస్క్స్ ఏంటంటే మనం వితౌట్ ఇన్వెస్ట్మెంట్ అయితే మనం ఇక్కడ మనీ అయితే ఏం చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి 2.4 ఇలాంటివన్నీ మనం ఫ్రీగా అయితే ఏం చేసుకోవచ్చు. సింపుల్గా మీరు 2.4 ఉంది కదా, సో దాని మీద పార్టిసిపెంట్ క్లిక్ చేసుకున్నట్లయితే కింద క్లెయిమ్ ఆప్షన్ తీసుకున్నట్లయితే మీరు ఇక్కడ క్యాప్చా అయితే ఎంటర్ చేసి మనీ అయితే ఏం చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చినటువంటి 5452 అనే క్యాప్చాని మనం ఇక్కడ ఈ బాక్స్ ఎంటర్ చేసి కింద సబ్మిట్ వెరిఫికేషన్ కోడ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకున్నట్లయితే మనకి ఒక క్యాప్చా అయితే మనం కంప్లీట్ చేస్తాము. సో క్యాప్చా కంప్లీట్ చేసేదానికి మనకి 2.4 రూపీస్ అయితే మనకి రావడం జరుగుతుంది. సో ఇక్కడ కింద కరెక్ట్ ఇమీడియట్లో ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసుకుంటాము. సో మనకు ఇచ్చినటువంటి క్యాప్చా కరెక్ట్ అయింది కాబట్టి మనకి 2.4 రూపీస్ అయితే మన పైనటువంటి బ్యాలెన్స్ అయితే మనకి యాడ్ అవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే ఇక్కడ ఉన్నటువంటి 1.36 రూపీస్ ఉంది కదా, సో అలాగే మనం ఇక్కడ పార్టిసిపెంట్ క్లిక్ చేసుకుంటాము. సో దాని పార్టిసిపెంట్ క్లిక్ చేసుకుంటే కింద క్లెయిమ్ అనే ఆప్షన్ తీసుకుంటాము. సో మనకి ఇక్కడ ఒక విషయం ఏంటంటే మనం ఎవ్రీ క్యాప్చాకి మనకి 60 సెకండ్స్ టైం అయితే ఉంటుందన్నమాట. సో మనకు క్యాప్చర్ అవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి 8E2L. సో మనం ఇక్కడ జాగ్రత్తగా చూసుకోవాలి. క్యాపిటల్ అయితే క్యాపిటల్, స్మాల్ అయితే స్మాల్ లెటర్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. 8E2L ఎంటర్ చేసిన తర్వాత మనం సబ్మిట్ చేసినట్టయితే మనకి మనీ అనేది మన బ్యాలెన్స్లోకి అయితే యాడ్ అయితే అవుతుందన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, డైలీ టాస్క్స్లో ఉన్నటువంటి ఇవన్నీ మీకు ఫ్రీగా అయితే రావడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ ఒక్కో దాని మీద క్లిక్ చేసుకొని పార్టిసిపేట్ చేసి క్లెయిమ్ చేసుకున్నట్లయితే మీరు ప్రతి ఒక్క క్యాప్చా ఎంటర్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి మీకు మనీ అయితే బ్యాలెన్స్లో అయితే యాడ్ అవుతూ వస్తుందన్నమాట. సో మీరు కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాము అనుకున్నట్లయితే మీరు రైట్ సైడ్లో ఉన్నటువంటి డైలీ మెంబర్ టాస్క్స్ ఉంది కదా, సో దానికి వెళ్ళేసి మీరు ఎంత మనీ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీకు అంత ఎక్స్ట్రా మనీ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో నేనైతే 200 రూపీస్ పెట్టి నేను తీసుకున్నాను సిల్వర్ ప్యాక్ అది. సో నాకు వచ్చేసి డైలీ 7 రూపీస్ వరకు అయితే రావడం జరుగుతుంది. సో అలాగే నేను ఇంకో ప్యాకేజ్ దానికి ఏం తీసుకున్నానంటే 500 రూపీస్ పెట్టేసి ఇంకొక ప్యాకేజ్ తీసుకున్నాను. అది వచ్చేసి డైలీ 7 రూపీస్ అయితే మనకి ఎక్స్ట్రా రావడం జరుగుతుంది. సో డైలీ నాకు 150 రూపీస్ నుంచి 200 రూపీస్ వరకు అయితే రావడం జరుగుతుంది. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, నేను తీసుకున్నటువంటి సిల్వర్ ప్యాకేజ్లో వచ్చేసి 1.5 రూపీస్ అనేటివి 5 అయితే వస్తాయి మనకి క్యాప్చర్స్ అనేటివి. సో అప్ టు 7 రూపీస్ వరకు అయితే మనం ఏం చేసుకోవచ్చు. సో మీకు వచ్చేసి విత్డ్రా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మనీ విత్డ్రా కోసం మీరు కింద లాస్ట్ ఆప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది, మైన్ అనే ఆప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో మైన్ ఆప్షన్కి వెళ్ళిన తర్వాత మీకు పైన బ్యాలెన్స్ చూపిస్తుంది కదా, సో బ్యాలెన్స్కి రైట్ సైడ్లో మీకు విత్డ్రా అని ఉంటుంది బ్లూ కలర్లో. సో దాన్ని క్లిక్ చేసుకున్నట్లయితే మీకు ఇక్కడ విత్డ్రా అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. మినిమం విత్డ్రా వచ్చేసి 300 రూపీస్ అనమాట మనకి విత్డ్రా అనేది.
సో అంతకంటే ముందు ఇంకో విషయం ఏంటంటే మనం అకౌంట్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మన బ్యాంక్ డైరెక్ట్గా వాళ్ళు మన బ్యాంక్ అకౌంట్కి అయితే మనీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఇక్కడికి సింపుల్గా కింద ప్లస్ అనే సింపుల్ మీద క్లిక్ చేసుకునేసి మన అకౌంట్ అయితే మనకు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సింపుల్గా బ్యాంక్ నేము అండ్ అలాగే మన బ్యాంక్ ఒక అకౌంట్ నెంబరు అండ్ అలాగే IFSC కోడ్ అయితే ఎంటర్ చేసి కింద సబ్మిషన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మన ఇచ్చినటువంటి అకౌంట్ అనేది అక్కడైతే వాళ్ళకైతే లింక్ అవ్వడం జరుగుతుంది. సో వన్స్ మన అకౌంట్ లింక్ అయిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనం రిసీవింగ్ బ్యాంక్ అని ఉంది కదా. సో అక్కడ మన అకౌంట్ నెంబర్ అయితే ఉంటుందన్నమాట. మనం ఇచ్చినటువంటి బ్యాంక్ నేమ్ అకౌంట్ నెంబర్ అయితే ఉంటుంది. సో వన్స్ మీ అమౌంట్ అనేది 300 రూపీస్ అంటే రీచ్ అయింది అనుకుంటే మనం మనీ అయితే విత్డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఒక రూల్స్ అయితే ఉన్నాయన్నమాట. కొన్ని రూల్స్ అనేది మినిమం విత్డ్రా వచ్చేసి 300 రూపీస్. ఓకే చెప్పాను ఆల్రెడీ మీకు. సెకండ్ పాయింట్ ఏంటంటే ఈచ్ బ్యాంక్ అకౌంట్ అనేది ఒక అకౌంట్ మాత్రం లింక్ అవుతుంది అనమాట. సో మనకి ఇచ్చేటువంటి అకౌంట్ నెంబర్ అనేది ఈ యాప్లో ఉన్నటువంటి అకౌంట్కి ఒక అకౌంట్ మాత్రమే లింక్ అవుతుంది అనమాట. సో వేరే అకౌంట్కి వేరే బ్యాంక్ అకౌంట్ అయితే మనం ఇవ్వలేం. సో అలాగనమాట. సో థర్డ్ ఆప్షన్ వచ్చేసి 3.5 కమిషన్ % అయితే మనం ఫీ అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో మనం పెట్టే 300 రూపీస్ నుంచి వాళ్ళైతే ఒక 10 రూపీస్ 12 రూపీస్ అయితే తీసుకొని మిగతా అమౌంట్ అయితే మనకి వేయడం జరుగుతుంది అనమాట. సో వచ్చేసి సర్వీస్ ట్యాక్స్ తీసుకుంటున్నారు వాళ్ళు 3.5% అనేసి. నేనైతే ఆల్రెడీ 300 రూపీస్ అయితే విత్డ్రా చేశాను. నా అకౌంట్కి వచ్చేసి 289 రూపీస్ అయితే రావడం జరిగింది. అంటే 11 రూపీస్ వచ్చేసి వాళ్ళు ఫీ కింద కట్ చేసుకుంటున్నారు. సో మీకు చూపిస్తున్నాను చూడండి, ఇదే ప్రూఫ్ అనమాట, విత్డ్రా ప్రూఫ్ ఇది. ఇక్కడ చూసినట్లయితే విత్డ్రా సక్సీడ్ అని పడింది కదా. సో కింద చూసినట్టు డేట్ వచ్చేసి 28 ఏప్రిల్న నేను విత్డ్రా చేశాను. వితిన్ 1 అవర్ అయితే నాకు అకౌంట్కి అయితే యాడ్ అయిపోయింది మనీ అనేది. సో అందుకే నేను ఈ యాప్ జెన్యూన్ కాబట్టి నేను వీడియో అయితే మీకోసం తీసుకొచ్చాను. వీడియో చేయాలి, మీరు కూడా మనీ యాడ్ చేసుకోవాలనేసి అయితే నేను వీడియో అయితే చేయడం జరిగింది. సో మీకు విత్డ్రా అనేది ఇంకా క్లియర్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇందులో వచ్చేసి 2 రూల్స్ ఉన్నాయన్నమాట. ఏంటంటే మనం విత్డ్రా చేసుకోవాలంటే మనకు వచ్చినటువంటి మనీ విత్డ్రా చేసుకోవాలంటే రెండు రూల్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఖచ్చితంగా 20 మెంబర్స్ అయితే మనం ఇన్వైట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు 20 మెంబర్స్ ఇన్వైట్ చేసుకున్నట్లయితే మీరు మనీ అయితే ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు 20 మెంబర్స్ని జాయిన్ చేయలేకపోయారంటే మీరు ఖచ్చితంగా అయితే 500 రూపీస్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు 500 రూపీస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్లయితే మీకు 3 years వరకు మీకు డైలీ 7.5 రూపీస్ ఇంకా ఎక్స్ట్రా రావడం జరుగుతుంది మనీ అనేది. అంటే డైలీ టాస్క్స్ కాకుండా ఇది ఎక్స్ట్రా మనీ అనమాట. 7.5 రూపీస్ అనేది మీకు 3 years వరకు అయితే రావడం జరుగుతుంది. Please subscribe, like and share with your friends, and thanks for watching full video and hit the bell icon for notification.